హాయ్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేయబోయేది అవకాడో సలాడ్. ఎలా చేస్తాను ఏంటి అంతే ఈ వీడియోలో చూసేద్దాం. అవకాడోకి కావాల్సిన పదార్థాలు: టమాటో, ఆ, తర్వాత ఆనియన్, బెల్ పెప్పర్స్. ఏ బెల్ పెప్పర్స్ అన్నీ తీసుకోవచ్చు. నాకు అవైలబుల్లో మాత్రం ఇది ఒకటే దొరికింది, సో నేను ఒకటే తీసుకున్నాను. లేదంటే ఎల్లో రెడ్ ఉన్నా కానీ చాలా బాగుంటుంది. సో మనం లంచ్లోకైనా నైట్ డిన్నర్లోకైనా మేము సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ, మంచి హెవీగా కూడా ఉంటుంది. మనకి చాలా హెల్త్కి మంచిది కదా అవకాడో కూడా. పిల్లలకు కూడా పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి నేను ఈరోజు ఈ అవకాడో మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఈ అవకాడో ఏంటి అంటే మనకి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, మంచి పోషకాలు అన్నీ ఉంటాయి కదా. సో ఈరోజు ఏంటి అంటే నేను డైట్ ప్లాన్ స్టార్ట్ చేశాను. నేను ఓన్లీ సలాడ్స్ రాత్రిపూట కీన్వా అలా తీసుకోవడం జరుగుతుంది. సో అందుకే నేను ఆఫ్టర్నూన్ నేనేం తింటున్నాను అనేది మీకు నేను చూపించడానికి కోసం అవకాడో సాలెడ్ కూడా షూట్ చేశాను మీకోసం. సో అవకాడోని మంచిగా కట్ చేసేసి దాన్ని మనము బౌల్లో యాడ్ చేసేసుకుందాం. తర్వాత అవకాడోకి చేసుకునేటప్పుడు కూడా మనకి చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, మిక్స్డ్ హెర్బ్స్, స్పైసెస్ అన్నీ. మనకి లిటిల్ బిట్ స్పైసెస్ తక్కువ ఉండాలి అనుకుంటే యాడ్ అక్కర్లేదు. లేదు మామూలుగా తినేయచ్చు అనుకుంటే లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకొని కూడా ఉత్తగా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అలా కూడా. సో ఇది చాలా మంచిది హెల్త్కి కూడా. అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా మనకి. సో అందుకనే మేము కూడా ఎప్పుడు అవకాడో కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ తప్పదు కదా, మంచి హెల్త్కి తెచ్చుకొని అప్పుడప్పుడు అన్నిటికీ పెట్టడం కన్నా వీటికి కూడా పెడుతూ ఉంటే బాగుంటుంది కదా మన హెల్త్ పరంగా. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. 1 మంత్లో వచ్చి 2-3 టైమ్స్ ఉంటే తప్పులేదు, ఏం కాదు. చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అండి, మనం దీనికన్నా ఇంకా బోల్డ్ ఖర్చు పెడుతూ ఉంటాము. సో ఇది హెల్త్కి మంచిది కాబట్టి మనము మన హెల్త్ కోసం ఎన్నైనా ఖర్చు పెట్టచ్చు. అట్లని బయటవి తినాలి అని నేను చెప్పను. క్రేవింగ్స్ ఉంటాయి ఎవరికైనా, కానీ తప్పదు. కానీ అది కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే మంచిది మనకి. సో ఇప్పుడు మనము క్యాప్సికమ్ని హాఫ్ క్యాప్సికమే తీసుకున్నాను. సో దీనికి కొంచెమే కావాలి కాబట్టి నేను ఆ టైం వరకే చేస్తున్నాను. సో ఈ అవకాడో ఏంటంటే ఇన్స్టెంట్ సలాడ్ లాగా చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, ఎవరైనా గెస్ట్ వచ్చినా మనకి ఇమీడియట్గా ఏం చేయాలి ఏం తోచదు కదా, ఆ టైంలో మనం ఇది అవకాడో ఇమీడియట్గా సలాడ్ లాగా స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటూ ఉంటారు. అంటే వాళ్ళకు ఒక్కసారి టేస్ట్ చూపించాము అంటే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలామంది. సో చాలా హెల్త్కి కూడా మంచిది కాబట్టి మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు టమాటో కట్ చేసుకొని, ఫుల్ టమాటో తీసుకున్నాను నేను. సో ఫుల్ టమాటో కట్ చేసి ఆనియన్స్, ఒక ఆనియన్ చాలు. సో ఆనియన్ కట్ చేసేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవడమే. సో ఈ టైంలో ఏంటి అంటే మనకి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా యోగా చేస్తూ ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా. ఈ సాలడ్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలడ్స్ ఉన్నాయి. మన ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. కర్డ్తో కూడా చేసుకోవచ్చు సాలడ్. జస్ట్ కర్డ్ని విస్క్ చేసేసి అందులోకి చిల్లీ ఫ్లేక్స్, తర్వాత మిక్స్డ్ హెర్బ్స్ అన్నీ, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హెర్బ్స్ అన్నీ వేసేసుకొని కొంచెం కొరియాండర్ వేసుకొని కీరా, క్యారెట్, తర్వాత టమాటో, ఆనియన్ ఇవన్నీ. ఒకవేళ పెరుగులో ఆనియన్ బాగాలేకపోతే ఓన్లీ ఉన్న వెజిటబుల్స్, ఆనియన్ని అవాయిడ్ చేసేసి మిగతా ఉన్న వెజిటబుల్స్ వేసుకొని ఉత్తగన్నా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. పన్నీర్ కూడా మంచి ప్రోటీన్ కాబట్టి అది వేసుకొని కూడా సాలడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేను తప్పకుండా మీకు నేను సాలడ్స్ అన్నీ షేర్ చేస్తాను. నేను నా ఓన్గా నేను చేసుకున్న సాలడ్స్, నేను రెగ్యులర్గా చేసుకునే సాలడ్స్ కూడా తప్పకుండా షేర్ చేస్తాను మీకు నేను. సో ఇప్పుడు నేను అవకాడోని మంచిగా స్మాష్ చేసేసుకొని ఫోక్ తోటి అందులో లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసి, మనకి సాల్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి, ఎంత తక్కువ తింటే అంత మంచిది మనకి సాల్ట్ కూడా. ఇవాళ రేపు మీకు సాల్ట్ కొంచెం చప్పగా అనిపిస్తుంది అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్, ప్రాబ్లం లేదు. సో అవకాడో కొంచెం అంటే టేస్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, అంత టేస్ట్లెస్ అనిపించదు. కానీ ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం చిప్స్ వేసుకోవచ్చు, ఆ చిప్స్ కూడా చాలా బాగుంటాయి. సో అవి కూడా ట్రై చేయండి తప్పకుండా.
ఇటాలియన్ హెర్బ్స్ వేస్తున్నాను. ఇది ఎంత స్పైసీనెస్ ఉండదు కాబట్టి, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన స్పైసీనెస్ లెవెల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. మీకు చిపోట్లే ఐడియా ఉంటే మాత్రం ఈసారి ట్రై చేయండి. అది కూడా చాలా హెల్తీ ఫుడ్. యూఎస్లో చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ నా ఫేవరెట్ ఫుడ్ అది చిపోట్లే అనేది. టోటల్ సాలడ్ అది. అందులో మొత్తం బ్రౌన్ రైస్ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు అసలు. అందులో కిడ్నీ బీన్స్, తర్వాత అందులో వీళ్ళు ఇటాలియన్ సీజనింగ్స్ అన్ని వెజిటబుల్స్, లెట్యూస్, క్యారెట్, బీన్స్ అన్నీ వేస్తారు అందులో. చాలా బాగుంటుంది. కార్న్. సో బెస్ట్ సాలడ్స్ అంటే అది కూడా చాలా ఇష్టం నాకు. సో ఇది కూడా మీకు ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను. సో ఇది ఈరోజు నేను ఆఫ్టర్నూన్ చేసుకున్న సాలడ్ ఇది. సో మీకోసం షేర్ చేయడం కోసం నేను షేర్ చేశాను మీకు. సో ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ సలాడ్ని కూడా ఉత్తగా తినడం కన్నా బ్రెడ్ మీద వేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు బ్రెడ్స్ అంటే 4-5 డేసే ఉంది, ఎక్స్పైర్ డేస్ అయిపోతాయి అనుకునే టైంలో ఉత్తగా జామ్ వేసుకోకుండా, పీనట్ బటర్ వేసుకోకుండా ఇలా సాలడ్లా చేసుకుని తింటే కూడా బాగుంటుంది. దీనికి అంటే ఇందులో మనము చీజ్ అవి ఏమి యాడ్ చేయకుండా బ్రెడ్ని టోస్ట్ చేసేసి బటర్ వేసి టోస్ట్ చేసేసి కూడా మనం దీని మీద పెట్టుకొని డైరెక్ట్ తినేయచ్చు. చాలా స్టమక్ ఫుల్గా ఉంటుంది ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, గెస్ట్ వచ్చారు ఇంటికి. సో వాళ్ళ కోసం నేను ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు ఇది ఐడియా వచ్చింది. సో అందుకే నేను ఆ రోజు ప్రిపేర్ చేశాను. సో అందులో నాకు కూడా ఆఫ్టర్నూన్ లంచ్కి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్లా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వస్తారు కదా, సో వాళ్ళ కోసం కూడా చేసి పెట్టినట్టుగా ఉంటుంది కాబట్టి నేను అందుకే ఇది వాళ్ళ కోసం చేశాను. చాలా బాగుందని చెప్పన్నారు వీళ్ళు. నాకు ఎంత అప్రిషియేషన్ అనిపించిందంటే, చాలా బాగుంది, మాకు రెసిపీ తప్పకుండా షేర్ చేయండి అని చెప్పి అన్నారు. డ్యామ్ షూర్ షేర్ చేస్తానని వాళ్ళకు కూడా చెప్పాను. హెల్తీగా ఉంది, అట్ ద సేమ్ టైం తింటున్న ఫ్లేవర్ చాలా టేస్టీగా అనిపించింది మాకు అని అన్నారు. సో ఇదే సేమ్ రస్కు ఐడియా ఉంటే మీకు రస్కు తెచ్చుకొని ఆ రస్కుని రోస్ట్ ఏం చేయకుండా డైరెక్ట్గా రస్కు మీద పెట్టి కూడా తినేయచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినచ్చు మనం. చాలా బాగుంటుంది. పైన టాపింగ్స్ లాగా చిల్లీ ఫ్లేక్స్ ఇటాలియన్ హెర్బ్స్ వేసుకుంటే అది కూడా బాగుంటుంది. అంటే కారంగా స్పైసీగా తగులుతుంది కదా మనకి, టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను బ్రౌన్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను. హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్ ఏంటంటే అందులో అవిసె గింజలు, తర్వాత మన దోస గింజలు అన్నీ ఉంటాయి. ఆ హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను. అది కొంచెం చిరుచేదుగా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మనకి హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్ కదా హెల్త్కి. చాలా కేర్ తీసుకోవాలి కూడా హెల్త్ విషయంలో మనము. సో ఇప్పుడు హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను. దీనికి చక్కగా బటర్ యాడ్ చేసేసి దీంట్లోకి మనము అటు ఇటు చక్కగా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకున్నాక దీని మీద వేసేసుకుని ఒకటి తిన్నా చాలు, 1-2 అంతే. ఒకటి తింటే ఏంటంటే ఇంకొకటి తినాలనిపిస్తుంది, టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి. సో అందుకని 2 చేసుకున్నాను నేను. సో ఇది బాగుంటుంది టేస్ట్ కూడా అని చెప్పి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీ సపోర్ట్ చాలా అవసరం, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీకోసం ఇది బెస్ట్ రెసిపీ అని అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు ఆ రోజు రస్కు లేదు అని చెప్పి నేను రస్కు చూపించలేదు, బ్రెడ్డే చూపించాను మీకు నేను. ఈసారి డెఫినెట్గా నేను రస్కు తెచ్చుకున్నప్పుడు ఇలా చేసినప్పుడు మీకు నేను షార్ట్ వీడియోస్లో క్లిప్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. ఈ బైట్ మీకు నేను చూపిస్తున్నాను కదా, మీకు చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్గా నచ్చింది. మా చెల్లికి అయితే ఎక్సలెంట్గా నచ్చింది, చాలా నచ్చింది, తనకు కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు బ్రెడ్ మీద చూపిస్తున్నాను టేస్ట్ ఎలా ఉంది అనేది. సో 1 బైట్ మీకు 1 బైట్ నాకు అని చూపిస్తున్నాను. ఎక్సలెంట్, అసలు స్పీచ్లెస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఉండాలని